ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం అద్భుతకరమైన దేవుని మాటల ద్వారా నడిపించబడుతున్నాం కదా. ఎంతో సమాధానం, సంతోషం, నెమ్మదిని మన జీవితాల్లో మనం చూడగలుగుతున్నాం. ప్రాముఖ్యంగా మన జీవితాలు మారడం మనం చూస్తూ ఉన్నాం. దేవుని మాటలు ఎంత గొప్పవంటే మన బ్రతుకులు మార్చబడుతున్నాయి. మరి మంచి మార్గంలోనికి దేవుడు నడిపిస్తున్నారు. మరి ఈ ఉదయం కూడా ఆలస్యం చేయకుండా, ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడ్డ మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ బలముగా ముందుకు సాగుదాం. మరి ఈ ఉదయకాల సమయంలో విశేషకరమైన దేవుని మాటలు అందరం కలిసి ధ్యానిద్దామా? యెషయా గ్రంథం 42వ అధ్యాయం 16వ వచనం. నేను వారిని విడువక ఈ కార్యములు చేయుదును. ప్రైజ్ అలా చక్కని మాటలు కదండి. ఎస్, నేను విడువక ఈ కార్యములను నేను చేయుదును అని ప్రభు మాట్లాడుతున్నారు. ఎలాంటి కార్యాలు ప్రభు చేసే దేవుడు అంటే చీకటిని వెలుగులోనికి మరి నడిపించే కార్యాలు. ఎంత అద్భుతమైన కార్యాలండి. మరి చూడండి, చాలామంది జీవితాలు మరి భయంకరమైన చీకటి బ్రతుకులుగా ఉంటూ ఉంటాయి కదా. చాలా చీకటిని మనం చూస్తూ ఉంటాం. చాలా భయంకరమైన పరిస్థితులలో ప్రజలు ఉండడం మనం చూస్తూ ఉన్నాం. వారిని బట్టి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం కదా. ఎస్, మన జీవితాలు కొన్నిసార్లు కొన్ని మరి పరిస్థితులలో చీకటి బ్రతుకులుగా మారిపోవడం, చీకటి జీవితాలుగా మారిపోవడం, పాపముతో బ్రతకడం, దేవునికి అయిష్టకరమైన జీవితాన్ని జీవించడం, మరి చెడ్డ మార్గాల్లో మనం బ్రతకడం మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రభు అంటున్నారు, ఇదిగోండి నేను మిమ్మల్ని విడిచే దేవుడిని కాదు, ఇదిగో ఈ అద్భుతమైన కార్యాలు నేను చేసే దేవుడినని ప్రభు మాట్లాడుతున్నారు. చీకటిని వెలుగులోనికి మరి మార్చే దేవుడిగా ఉన్నారు. ఇదిగోండి మంచి త్రోవలు, మంచి మార్గాలలో మనల్ని నడిపించే దేవుడిగా ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదరి, నీ బ్రతుకు చీకటి బ్రతుకుగా ఉందేమో, భయంకరమైన చీకటి నీ జీవితంలో నువ్వు చూస్తున్నావేమో. ఇదిగో నీ జీవితం అంతా కూడా ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి, ఏంటి నా జీవితం అన్నట్లుగా నీ జీవితం ఉందేమో. లేదా నీ పిల్లల జీవితం, నీకున్న పరిస్థితులు నీకు అనుకూలంగా లేవేమో. నీ పిల్లలను బట్టి నువ్వు ఏడుస్తున్న పరిస్థితులను నువ్వు చూస్తున్నావు అనుకుంటా నీ జీవితంలో. అయ్యో ఏంటి నా కుమారుడి జీవితం ఇలా అయిపోయింది, నా బిడ్డ జీవితం ఏంటి ఇలా అయిపోయింది, భయంకరమైన మరి పరిస్థితులను మరి మా జీవితాల్లో మేము ఎదుర్కొంటున్నాం అన్నట్లుగా మరి కుటుంబం అంతా కూడా ఒక ప్రశ్నలాగా, పరిస్థితులు మరి ఒక ప్రశ్నలాగా మరి మీ చుట్టూ ఉన్నాయనుకుంటా. కానీ ప్రతి ప్రశ్నకి దేవుడే జవాబిచ్చి మిమ్మల్ని విడువక నిత్యము అని నడిపించే దేవుడే ఉన్నారు. అద్భుతమైన కార్యము చేస్తానంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. అవి ఏ పరిస్థితులైనా, అవి ఏ భయంకరమైన శోధనలైనా, అవి ఏ భయంకరమైన సిచ్యువేషన్స్ అయినా ప్రభు విడిపించబోతున్నారు. ఆయన తారుమారు చేయబోతున్నారు. అంతా కూడా మరి మంచి మార్గాల్లో దేవుడు మనల్ని నడిపించబోతున్నారండి. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదరి, ఇదిగోండి దేవుడు కార్యం చేసే దేవుడే ఉన్నారు. విడవక ప్రార్థన చేయండి. ఆయన ఎన్నిటికీ విడిచే దేవుడు కాదు. నీ పరిస్థితి, నీ బిడ్డ పరిస్థితి, నీ కుటుంబ పరిస్థితులు అంతా ఎరిగిన దేవుడై ఉన్నారు. ఇదిగో నీ చెడ్డ తలంపులతో, చెడు మార్గాల్లో నడిచే నీ కుమారుడి జీవితం గురించి నువ్వు ప్రార్థించు తల్లిగా, తండ్రిగా ప్రభు ఏం చేయబోతున్నారంటే ఆ చెడు మార్గాల నుంచి విడిపించి చక్కని మంచి నడవడితో ప్రభు నడిపించబోతున్నారు. మంచి మార్గంలో నడిపించబోతున్నారు. అద్భుతాన్ని ప్రభు చేయబోతున్నారు. ఒకవేళ నీ భార్య విషయంలో బాధపడుతున్న వ్యక్తిగా, లేదా భర్త విషయంలో బాధపడుతున్న వ్యక్తిగా నీవు ఉన్నావనుకుంటా, విడవక ప్రార్థించు. ఆయన విడవక తన కార్యాన్ని చేసే దేవుడై ఉన్నారు. ఎవరు మరిచినా దేవుడు మరిచిపోయే దేవుడు కాదు. అన్ని విషయాల్లో నేను జ్ఞాపకం చేసుకొని నీ జీవితంలో అద్భుతం చేసే దేవుడిగా ఉన్నారు. ప్రియ సహోదరి, ధైర్యపడక ధైర్యంగా ఉండండి. ప్రభు గొప్ప కార్యం చేయబోతున్నారు. ప్రార్థించండి. విడవక చేసే ప్రార్థన అద్భుతమైన రీతిలో ఆ ప్రార్థనని ప్రభు ఆలకించి మనల్ని గొప్ప చేసే దేవుడై ఉన్నారు. మరి ఆలస్యం చేయకుండా మరి ఈ మాటల్ని పట్టుకొని బలముగా ప్రార్థిద్దాం. దేవుని కార్యాలు మనం చూడబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా బలపరచబడుతున్నామయ్యా. అయ్యా, చీకటిని వెలుగులోనికి నడిపించే దేవుడు, మా చెడు మార్గాలను
అయా కొట్టివేసి చెడు తలంపులను కొట్టివేసి మంచి మార్గంలోనికి నడిపించే దేవుడు. అయా ఉదయకాల సమయంలో నీవు మా జీవితంలో కార్యం చేస్తావని, మమ్మల్ని విడవక మా జీవితంలో అద్భుతం చేస్తావని నీవు మాట్లాడుతున్న ఈ మాటల్ని బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మీ మాటలు ధ్యానించటకు మీరు ఇచ్చిన ఈ గొప్ప కృపను బట్టి మీకు స్తోత్రం. ఎవరి వైపు చూడకుండా మీ వైపే చూచట కృప చూపించండి. విడవక ప్రార్థించే వారిగా అయా ఉండే కృపను దయచండి. ఏ పరిస్థితిలో అయినా ప్రార్థనని మానక, విశ్వాసాన్ని మానక ముందుకు సాగే కృపను దయచేయండి ప్రభా. అయా ఎంత చక్కని దేవుడు అంటే నేను కార్యం చేస్తానని అయా చక్కని మాటలు మాతో మాట్లాడుతున్నావు. అవునయ్యా, నీవు మాట ఇచ్చావా, మాట తప్పని దేవుడిగా ఉన్నావు. ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా బలపరచబడుతున్నాం. ఎంతగానో మాతో మాట్లాడుతూ మమ్మల్ని ఆత్మీయతలోకి నడిపిస్తున్నందుకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే అయా ఈ ఉదయకాల సమయంలో మీ మాటలు వింటున్నారు, ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరుగునుగాక, కృప కలుగునుగాక, గొప్పవారగుదురుగాక, ఉన్నతమైన స్థితిలో ఉండునుగాక, క్షేమం కలుగునుగాక, బడుదురుగాక, చేస్తున్న ప్రతి ప్రయత్నాల్లో మీరు తోడే ఉండండి. గర్భఫలాలు లేక, ఉద్యోగాలు లేక, అయా ఇదిగో వివాహాలు జరగక, భయంకరమైన ఒత్తిళ్ళు, అయా భయంకరమైన మానసిక ఇబ్బందులు, పరిస్థితులు ఏమి అనుకూలంగా లేని పరిస్థితులుగా ఎంతోమంది జీవితంలో కన్నీళ్ళు, దిగులు, వేదన, ఆవేదనతో అయా దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారేమో. సమస్తమైన వాటిపైన విజయం దయచండి. కృప కలుగునుగాక. యవనస్తులకు మీరు తోడే ఉండండి, పెద్దవారికి మీరు తోడే ఉండండి, వృద్ధులకు మీరు తోడే ఉండండి, చిన్న బిడ్డలపైన మీ కృప ఉంచండి. అందరిపైన మీ కృపను ఉంచుతూ విశేషకరమైన రీతిలో బలపరుస్తూ రమ్మని వేడుకున్న మీ మాటని బట్టి ప్రార్థిస్తుండగా ఇంకా మమ్మల్ని ఇలానే బలపరచమని, అయా ఇదిగో కృప చూపించమని, ప్రతి ఒక్కరిని బ్లెస్ చేయమని, అయా యేసు పరిశుద్ధ నామంలో అయా అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రాముఖ్యంగా బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరిపైన మీ కృపను కుమ్మరిస్తూ బలముగా నడిపించమని యేసు నామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉండును గాక. మీ అందరి కొరకు నిత్యం ప్రార్థిస్తున్నాం. అధైర్యపడక ధైర్యంగా ఉండండి. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నారు. ప్రైజ్ ద లార్డ్. హలో ఒంగోల్ ప్రాంత ప్రజలకు, చుట్టూ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అండి. ఒంగోల్ ప్రాంతంలో ప్రతి నెల 2వ బుధవారం అద్భుతకరమైన ఆరాధన జరుగుతుంది. స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ఇప్పటికే ఎంతో మంది జీవితాలను కదిలిస్తుంది, మారుస్తుంది, గొప్ప చేస్తుందండి. ఈ ఆరాధన ద్వారా ఎంతో మంది ఆధ్యాత్మికంగా బలపరచబడడం మేము కళ్ళారా చూస్తున్నాం. ఎన్నో గొప్ప సాక్ష్యాలు వింటున్నాం. ఎస్, తప్పక ఈ ఆరాధనలో పాల్గొనండి. ఎప్పుడు అనుకుంటున్నారా? ఏప్రిల్ 8వ తారీఖు ఈ ఆరాధన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ ఒంగోలులో జరగబోతుంది. తప్పకుండా ఈ ఆరాధనకి మీరు పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. తప్పక 9 గంటలకు ప్రారంభించబడుతున్న ఈ ఆరాధనలో మరి అనేకులు వచ్చి పాల్గొని దైవ దీవెనలు పొందుకుంటున్నారు. మరి దేవుడు అనేకమైన కార్యాలు, గొప్ప కార్యాలు జరిగిస్తున్నారండి. మరి దైవ సేవకులు పాస్టర్ అమ్మతేజ గారు, అలాగనే నేను మీ కొరకు భారం కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నాము. మరి ఖచ్చితంగా ఈ ఆరాధనలో పాల్గొనండి. ఈ నెల జరుగుతున్న ఆరాధనలో కూడా మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాము. అవి ఏ పరిస్థితులను తారుమారు చేస్తుందండి మన ప్రార్థన. నెమ్మది లేక, సమాధానం లేక, అనేకమైన పోరాటాలు, బంధకాలు, ఇబ్బందులు, ఇరుకులు, వీటి మధ్యలో సతమతమైపోతున్నారేమో. సమాధానం లేని మరి పరిస్థితులుగా మీ పరిస్థితులు ఉందేమో. ఆత్మీకంగా బలపరచబడలేకపోతున్నారేమో వీటి వల్ల. కానీ ఈ ఆరాధన మీ జీవితాల్లో గొప్ప కార్యాన్ని చేయబోతుంది. తప్పక పాల్గొనండి. ఈ సమాచారాన్ని అనేకులకు తెలియచేయండి. మర్చిపోకండి. ఏప్రిల్ 8వ తారీఖు ఉదయం 9 గంటలకు కలుద్దాం ఒంగోలులో. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.